నూతనంగా ఏర్పడ్డ ప్రభుత్వం ప్రతి ప్రభుత్వ పాఠశాలలో కూడా మెగా తల్లిదండ్రులు అలాగే ఉపాధ్యాయులతో ఆత్మీయ సమావేశ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా ఆయన పదవి బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి కూడా ప్రతి ఒక్క కార్యక్రమాన్ని వినూత్నంగా అంటే కార్పొరేట్ స్కూల్స్ కి ప్రభుత్వ స్కూల్స్ ఏమాత్రం కూడా తీసిపోవు, అక్కడ విద్యా ప్రమాణాలు కానివ్వండి లేకపోతే తల్లిదండ్రులతో ఉపాధ్యాయులు అవుతున్న అసోసియేట్ కానివ్వండి ఎక్కడా కూడా కొరత ఉండదు. వాళ్ళందరూ కూడా ఒకళ్ళకొకళ్ళు మాట్లాడుకుని పిల్లల భవిష్యత్తు కోసం పిల్లల విద్యాభివృద్ధుల కోసం అహర్నిశలు శ్రమిస్తున్నారు అనే దానికి ఇప్పుడు ఈ ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమం ఒక చక్కని ఉదాహరణ చెప్పుకోవచ్చు. ఈ రోజున ఆత్మీయ సమావేశానికి రాష్ట్ర వ్యాప్తంగా ఒకవైపు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, అలాగే మంత్రులు కానీ ప్రతి ఒక్క శాఖ నుంచి కూడా ప్రతి అధికారి ఉపాధ్యాయులకు సంబంధించిన అధికారులు ప్రతి ఒక్కరు కూడా పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు. ఇక్కడ మనం చూస్తున్నాం యనమల కుదురు జిల్లా ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయులు నిర్వహించినటువంటి ఈ ఆత్మీయ సమావేశానికి విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి విశేష స్పందన వచ్చింది. ప్రతి ఒక్కరికి ముగ్గుల పోటీల దగ్గర నుంచి అంటే గేమ్స్ కూడా నిర్వహించడం జరిగింది. చెప్పండి, కార్పొరేట్ స్కూల్స్ లో మాత్రమే ఇలాంటి తరహా చూస్తుంటాం. ఈ రోజున ప్రభుత్వ పాఠశాలలో కూడా తల్లిదండ్రులు ఉపాధ్యాయులు కలిసి పిల్లల భవిష్యత్తు గురించి చర్చించుకోవడం కానీ వాళ్ళ భవిష్యత్తు గురించి మాట్లాడుకోవడం కానీ మీరు ఊహించారా ఇలాంటిది వస్తుందని? అంటే ఈ తరహా కల్చర్ తీసుకొస్తారు అని ఊహించలేదు సార్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చాక ఇవన్నీ స్కూల్ కన్వర్ట్కి పెట్టారు. టీచర్స్ ఎలా ఉన్నారమ్మా? టీచర్స్ ఇక్కడ ఉపాధ్యాయులు పిల్లల్ని బాగా చదువుతున్నారు, వాళ్ళకి ఏం కావాలన్నాయి తెలుసుకుంటున్నారు. చాలా సంతోషంగా అనిపించింది. చాలా సంతోషంగా అనిపించింది. పిల్లల్ని కూడా బాగా చూసుకుంటున్నారు, రెస్పాండ్ అవుతున్నారు. మేము ఏం చెప్పినా సరే పిల్లల్ని చక్కగా చూసుకుంటున్నారు. ఇది ఆత్మీయ సమావేశం అనేది కూడా చాలా బాగా అనిపించింది, కొత్తగా అనిపించింది. మనని కూడా ఇంత బాగా ట్రీట్ చేస్తున్నారు, చాలా బాగుంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత చాలా బాగుందండి. కనుక్కుంటున్నారు పిల్లల్ని, ఏదో ఇంకా ఏం చేస్తే బాగుంటుంది, పిల్లలకి ఏం అందిస్తే బాగుంటుంది అనేది ఏర్పాటు చేస్తున్నారు. చాలా సంతోషంగా అనిపించింది. చాలా సంతోషంగా అనిపించింది. టీచర్స్ కూడా అంత బాగా రిసీవ్ చేసుకుంటున్నారు, చాలా బాగా అనిపించింది. సార్, ఈ రోజున పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, మంత్రులు మొత్తం అందరూ పార్టిసిపేట్ చేస్తున్న ఈ సమావేశ కార్యక్రమంలో పేరెంట్స్ టీచర్స్ అసోసియేషన్ అనేది ఇప్పటివరకు ఏ కార్పొరేట్ స్కూల్స్లోనో లేకపోతే ప్రైవేట్ పాఠశాలలో తప్ప ప్రభుత్వ పాఠశాలల్లో అనేది మొట్టమొదటిసారిగా తీసుకొచ్చిన ఈ మార్పును ఎలా చూడాలంటారు? ఈరోజు చదువుకున్న విద్యావంతుడు విద్యాశాఖ మంత్రిగా ఉంటే ఇలాంటి మార్పులు చూడొచ్చు అంటారా? నారా లోకేష్ గారు మంత్రిగా ఉన్నారు సార్. మన ఎడ్యుకేషన్ మినిస్టర్ విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు ప్రవేశపెట్టిన ఈ పెద్ద పండుగ అనేది మెగా పీటీ అనేది చాలా సంతోషకర విషయం. దీనికి సంబంధించి పేరెంట్స్ ప్రతి ఒక్కళ్ళు కూడా చక్కగా ఈ టగ్ ఆఫ్ వార్లో కానివ్వండి, ముగ్గులు పోటీల్లో కానివ్వండి, అట్లాగే ఈ హెచ్పిసి అనేది హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్స్ ఇవ్వటంలో కానివ్వండి అందరూ కూడా బాగా అటెండ్ అయ్యారు. వాళ్ళ విద్యార్థుల యొక్క పురోగతి, విద్యాభివృద్ధి, విద్యలో ఎలా ఉన్నారు, వాళ్ళ క్రమశిక్షణలో ఎలా ఉన్నారు, ఈ బడులు బలోపేతానికి కానివ్వండి, ఈ విద్యార్థుల యొక్క మానసిక వికాసానికి కానివ్వండి, ఈ కార్యక్రమం చాలా బాగుంది, చాలా సంతోషకరమైన విషయం. ఇట్లా మీట్ పెట్టడం వల్ల కూడా పేరెంట్స్ అందరూ కూడా పాఠశాలకు రావడం జరుగుతుంది. వాళ్ళ విద్యార్థి యొక్క పురోగతిని తెలుసుకోవడానికి సమాజంలో ఉన్న పేరెంట్స్కి, పాఠశాల యొక్క ఉపాధ్యాయులకి ఈ సంధానం అనేది చాలా మంచి కార్యక్రమం సార్. పాఠశాలలో ఏం జరుగుతుంది, ఇంకేం జరగాలి, పాఠశాల అవసరాలు ఏంటి అనేది కూడా అందరికీ వాళ్ళు కూడా అర్థమవుతాయి సార్. వాళ్ళ యొక్క వివరణ కూడా మేము తీసుకుని ఇంకా రెక్టిఫై చేసి ముందుకు పోవటానికి ప్రయత్నం చేస్తాం సార్. చాలా సంతోషం, మంచి ప్రోగ్రాం పెట్టారు. వెంకటేశ్వరరావు గారు, ఈ రోజున ఉపాధ్యాయులతో గతంలో అదే కోవిడ్ టైంలో బార్ షాపుల దగ్గర వాళ్ళని క్రమబద్ధీకరించండి లైన్లో అని చెప్పి పెట్టిన ఇదే ఉపాధ్యాయులు గురు బ్రహ్మ గురు విష్ణు మహేశ్వర అంటారు. అలాంటి గురువులతో బార్ షాపుల దగ్గర కాపలా కాయించిన ఆ ప్రభుత్వానికి ఇప్పుడు ప్రభుత్వానికి వ్యత్యాసం ఏంటంటారు? ఈ రోజున ఈ కార్యక్రమం నుంచి తల్లిదండ్రుల నుంచి ఎలాంటి స్పందన వస్తుంది? తల్లిదండ్రుల నుంచి మంచి స్పందన వచ్చిందండి. ఈ కార్యక్రమం గురించి మేము ఒక వారం రోజుల నుంచి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాము. ఊళ్ళో ఉన్నటువంటి పెద్దలందరినీ కూడా కలిసాము. అదేవిధంగా పేరెంట్స్ అందరికి కూడా ఇంటిమేట్ చేయడం జరిగింది. ఈ పిల్లల చదువులో పెద్దల భాగస్వామ్యం అనేది చాలా అవసరం, సమాజ భాగస్వామ్యం కూడా చాలా అవసరం. మరి ప్రభుత్వం ఇన్ని రకాల ఖర్చు పెట్టి ఇంత చేస్తున్నా కూడా పిల్లల్లో చదువు అనేది కొంచెం తక్కువగా కనిపిస్తుంది, తల్లిదండ్రుల శ్రద్ధ తక్కువగా కనిపిస్తుంది. దాన్ని తొలగించడం కోసమే ఇలాంటి కార్యక్రమాలు తోడ్పడతాయని, మరి ఇలాంటి కార్యక్రమాల ద్వారా వాళ్ళలో అవేర్నెస్ తీసుకొచ్చి పిల్లల్లో మరి వాళ్ళని మంచి బాటలో నడిచే విధంగా ప్రయత్నం జరగాలని చెప్పి మేము కోరుకుంటున్నామండి. రైట్. ఉపాధ్యాయులకి పేరెంట్స్కి సార్, ఉపాధ్యాయులు పేరెంట్స్కి మధ్య అనుసంధానం ఉంటే వాళ్ళ పురోగతి కూడా బాగుంటుంది. దానికి ఉదాహరణ ఈ రోజున ఈ ఆత్మీయ సమావేశం మెగా క్యాంప్ పెట్టారు. మెగా పేరెంట్స్ అండ్ టీచర్స్ మీటింగ్ ఎలా జరుగుతుంది సార్? అన్ని జిల్లా వ్యాప్తంగా, అందులోనూ మీ జిల్లా ఉన్నత పాఠశాలలో చాలా ఘనంగా జరుగుతుంది. ఈరోజు మా యనమల కుదురు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఈ మెగా పేరెంట్స్ మీటింగ్ అనేది చాలా
మేము అనుకున్న దానికన్నా ఎక్కువ స్పందన బాగుంది. తల్లిదండ్రులు మా యొక్క ఈ సమావేశాన్ని పూర్తి స్థాయిలో సక్సెస్ఫుల్ చేశారు. ఈ సమావేశంలో ఈ అటాచ్మెంట్ అనేది టీచర్లు ఏం చెబుతున్నారు, మా పిల్లలు ఎలా ఉన్నారనేది అటువంటి ప్రగతి మేము వాళ్ళకి తెలియజేస్తాం. తద్వారా వాళ్ళు పిల్లల యొక్క అభివృద్ధిలో ఇంకా ఎలా పార్టిసిపేట్ చేస్తే స్కూల్ అభివృద్ధి చెందుతుంది, తద్వారా స్టూడెంట్ డెవలప్మెంట్ అనేది ఎలా ఉంటుంది అనేది ఇరువురు పరస్పరం కూర్చొని చర్చించుకునే విధానం ద్వారా ఇది చాలా బాగుంటుందండి. ఈ మీటింగ్ అనేది చాలా అవసరం. గవర్నమెంట్ స్కూళ్ళల్లో కొత్తగా ప్రవేశపెట్టిన ఈ ప్రోగ్రాము 100% మంచి ఫలితాలను ఇస్తుందని యాజ్ ఏ టీచర్గా నా యొక్క అభిప్రాయం సార్. రైట్ అమ్మా, ఇది అవసరం అంటే ప్రతి నెలలో కొన్నిసార్లు అయినా ఉండాలంటారా? ఇట్లా అసోసియేట్ అవ్వడం, మా పిల్లలు ఎలా చదువుతున్నారని వాళ్ళని అడగడం కానీ, వాళ్ళు మీ పిల్లల్లో ఉన్న మైనస్లు చెప్పడం కానీ ఇలాంటి జరగాలంటారా? జరగాలి. సంవత్సరం బాగుంది. ఎప్పటికైనా ఎట్టాగా ఉండాలి. సంవత్సరం మాకు చాలా సంతోషంగా ఉంది. సార్ల గారు కూడా చాలా బాగా చెప్తున్నారు. ఎప్పటికైనా ఇలాగే ఉండాలి. ప్రభుత్వ పాఠశాలలు దేనిలోనూ తక్కువ కాదు అనడానికి ఇలాంటి ఉదాహరణ అనుకోవచ్చమ్మా. లోకేష్ గారు ఈ రోజున కార్పొరేట్ స్కూల్స్ కి ఏమాత్రం తీసుకోవద్దు అనేలాగా ఈ కార్యక్రమాలు రూపొందిస్తున్నారు. సంతోషంగా ఉంది సార్. సంతోషం. ఇప్పుడు ఈ కార్యక్రమాల్లో మీ పిల్లల చదువు ఎలా చదువుతున్నారు? టీచర్స్ ఎలా బాగానే చెప్తున్నారు. బాగా చెప్తున్నారా? ఏమో మీరేమంటారు? బాగానే చెప్తున్నారండి, బాగానే చెప్తున్నారు. మాకు మా పిల్లలతో ఇలా ఉండాలంటే చాలా బాగుంది. ఈ రోజు మాత్రం ఇలా ఉండాలని అనుకుంటున్నాం. ఇక్కడ ప్రతి తండ్రి వాళ్ళ సంతోషాన్ని మనం చూస్తున్నాం. ఎందుకంటే ఒక కార్పొరేట్ విద్య అనే దానిలో మాత్రమే ఇట్లాంటివి ఈ పార్టిసిపేటింగ్ అంటే ముగ్గుల పోటీలను కానీ, లేకపోతే పిల్లలతో మమేకం అవడం కానీ, వాళ్ళ తల్లిదండ్రులకి వాళ్ళ పిల్లల గురించి చెప్పడం కానీ, ఇవన్నీ జరిగేది ఒక కార్పొరేట్ కల్చర్ మాత్రమే. అలాంటి దానికి చెక్ పెడుతూ ఈ రోజున ప్రభుత్వ పాఠశాలల్లో కూడా ఉపాధ్యాయులకి అలాగే వాళ్ళ తల్లిదండ్రులకి, ఉపాధ్యాయులు పిల్లల తల్లిదండ్రులకు మధ్య గ్యాప్ ఉండకూడదు అనేటువంటి కార్యక్రమం ఈ ఆత్మీయ సమావేశం, మెగా ఆత్మీయ సమావేశానికి సంబంధించి ఏమని చెప్పదలుచుకున్నారు సార్? ఈ హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్ అనేది చాలా బాగుంది సార్. 4 పేజీలు ఇచ్చారు. విద్యార్థి యొక్క బయోడేటా మొత్తం వస్తుంది. ఫోటో కానీ, మోల్స్ కానీ, వాళ్ళ తల్లి కానీ, తండ్రి కానీ, వాళ్ళ ఫోన్ నెంబర్స్ కానీ, వాడి మోల్స్ కానీ, అటెండెన్స్ కానీ, అండ్ ఆల్సో వాడి యొక్క ప్రోగ్రెస్ మార్క్స్ కానీ, FA1 కానీ, FA2 కానీ, అట్లాగే వాడు షార్ట్ గోల్ ఏంటి, లాంగ్ గోల్ ఏంటి, వాడి కెరీర్ ఏంటి, వాడి స్ట్రెంగ్స్ ఏంటి, ఎకడమిక్ స్ట్రెంగ్స్ ఏంటి, వాడి ఎకడమిక్ ఛాలెంజెస్ ఏంటి, చాలా వివరాలు అడిగారండి. విద్యార్థులు అందరూ కూడా అదొక చైతన్యవంతులయ్యారు. ఇండివిజువల్గా పిలిచి నీ అవేర్నెస్ ఏంటి, నీ షార్ట్ గోల్ ఏంటి, లాంగ్ గోల్ ఏంటి, నీ లైఫ్ కెరీర్ ఏంటి, నీ ఎకడమిక్ స్ట్రెంగ్స్ ఏంటి, వీక్నెస్ ఏంటి, నువ్వేం చేయాలనుకున్న నీ యాక్షన్ ప్లాన్ ఆఫ్ ద ఇయర్ ఏంటి అడిగితే పిల్లలు బాగా రెస్పాండ్ అయ్యి చక్కని వివరాలు ఇచ్చారు. అవన్నీ కూడా స్పెషల్ డెస్క్ ఏర్పాటు చేసి బయట పేరెంట్స్ని పిలిచి ఒకళ్ళ విషయాలు ఒకళ్ళు తెలియకుండా అప్ అండ్ డౌన్స్ ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి ఇండివిజువల్గా మనం కౌన్సిలింగ్ చేయడం అనేది చాలా బాగుంది సార్. చాలా సంతోషం. ఇలాంటి కార్యక్రమాలు పెట్టడం వల్ల కూడా ప్రజలు కూడా చైతన్యవంతమై వాళ్ళ భాగస్వాములు ఈ పాఠశాలకు అభివృద్ధిని బయటికి తీసుకోవడం కానీ, మంచి విద్యార్థులుగా రాణించడానికి కానీ వాళ్ళు కూడా ఉపాధ్యాయులకు సహకరించి ముందుకు పోతే చాలా బాగుంటుందండి. ఎలా ఉంది సార్ ఉదయం నుంచి ఈ కార్యక్రమానికి పేరెంట్స్ నుంచి ఎలాంటి స్పందన వస్తుందంటారు? ఏంటి? బాగా ఆహ్లాదకరంగా బాగానే స్పందన వస్తుందండి. వాళ్ళు కూడా వాళ్ళ డౌట్స్ ల్యాబ్స్ ఏమైనా ఉంటే చెప్తున్నారు. పిల్లలకు కొన్ని ల్యాబ్స్ ఉంటాయి, ఎలా కవర్ చేసుకోవాలో కూడా మాకు చెప్పారు, సూచనలు చేశారు. ఆ సూచనలు పరిగణలో తీసుకుంటే డెవలప్మెంట్ ఆటోమేటిక్గా మనం చేసుకోవచ్చు. ప్రధానంగా ఈ గవర్నమెంట్ స్కూల్స్ లో అనే పాటికి డ్రాపింగ్ అనమాట, ఎక్కువ రెగ్యులర్ గా పిల్లలు రాకుండా డ్రాపింగ్ జరుగుతూ ఉంటది. అలాంటి ఆ గ్యాప్ ని పూడ్చడం కోసం వాళ్ళ పేరెంట్స్ తో మాట్లాడారు సార్. ఎందుకు అసలు ఆ గ్యాప్ ఉన్న వాళ్ళే ఒక్కోసారి సరిగ్గా రావట్లేదు. ఆ పేరెంట్స్ మీటింగ్ కూడా వాళ్ళే రావట్లేదు. ఇక్కడ ఎట్లా చేయగలం, ఫోన్ చేస్తాను పంపిస్తామని చెప్తారు. కానీ ఈ రోజు చాలా విశేష స్పందన వచ్చింది. పేరెంట్స్ అందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మీరు చెప్పేది వాళ్ళకి అర్థమవుతుందా? వాళ్ళు చెప్పేది మీరు కూడా అర్థమవుతుంది. అట్ ది ప్రెసెంట్ ఆఫ్ ది స్టూడెంట్ లోనే మేము క్లారిఫై చేసాం. ఇది మొత్తం మీద ఆత్మీయ సమావేశం అనేది ఒక పెద్ద పండుగలా జరిగింది. యనమలకుదురు జిల్లా ఉన్నత పరిషత్ పాఠశాలలో ఈ కార్యక్రమానికి సంబంధించి విశేష స్పందన వచ్చిందనేది ఇక్కడ ఉపాధ్యాయులు చెప్తున్నారు. అలాగే పిల్లల యొక్క తల్లిదండ్రులు కూడా వాళ్ళ ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.